నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించి నూతన ఎంపీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవం చేసిన 14 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. డోన్ పట్టణంలో 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మన కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఎండిఓ హౌస్ని ఓపెన్ చేయడానికి, అనధికారికంగా ఓపెన్ చేయడానికి జెడ్పీ చైర్మన్ బాపిరెడ్డి గారు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, పోస్టల్ ప్రసాద్, ఎక్స్ కౌన్సిలర్ మల్లికార్జున రెడ్డి, బద్దల రాజ్ కుమార్, వెంకటకృష్ణ ప్రసాద్ అంటే పోస్టల్ ప్రసాద్, వీళ్ళంతా ఇంకా కొంతమంది, శ్రీనివాస్ రెడ్డి, మల్లెల శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా ఇంకా కొంతమంది కలిసి ఒక అన్లాఫుల్ అసెంబ్లీగా ఏర్పడి ఎవరికి తెలియకుండా రహస్యంగా, గోప్యంగా ఆ ఎండిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేశాము అనే ఒక పేరుతో లోపలికి ఎంట్రీ, ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్గా అన్లాఫుల్. ఎందుకంటే ఏదైనా సరే ఓపెనింగ్లు కానీ, లేదంటే ఒక ప్రొసెషన్ కానీ కొంతమంది గుమిగూడాలంటే ఇప్పుడు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ సబ్ డివిజన్ అంతా ఆల్రెడీ నేను దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు చట్టవిరుద్ధంగా అన్లాఫుల్ అసెంబ్లీ అయ్యి ఒక అనధికారిక కార్యక్రమం చేయడం అనేది చట్టవిరుద్ధం. అదేవిధంగా ఇది ప్రేరేపితం అవుతుంది. అంటే 2 వర్గాల మధ్య ఘర్షణ కావచ్చు, లేదంటే 2 పార్టీల మధ్య ఘర్షణ కావచ్చు, లేదంటే శాంతి భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి దీని మీద నిన్న ఎండిఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో రేగటి రాజశేఖర్ రెడ్డి, బద్దల రాజ్ కుమార్, మల్లికార్జున రెడ్డి, పోస్టల్ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి మల్యాల, తలారి రామచంద్రుడు, గొల్ల సుధాకర్, అరవ ఎర్రిస్వామి, రేగటి రామేశ్వర రెడ్డి, పూజారి వంశీకృష్ణ, షేక్ మహమ్మద్ జాకీర్, పిక్కిలి పెద్ద ఓబులేసు, గొల్ల సోమేశ్వర్ అంటే సోమేష్ జగదుర్తి, సయ్యద్ మన్సూర్. సో ఈ 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో కొంతమంది మొన్న మున్సిపల్ కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ స్లోగన్స్ ఇవ్వడము, స్వీట్స్ పంచుకోవడము, విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 మంత్లో ఇది సెకండ్ క్రైమ్. ఇది చట్టవిరుద్ధం. దీనికి ఎటువంటి అనుమతులు లేవు. ముందస్తుగా ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఈవెన్ మా పోలీసులు కూడా తెలియదు. అంత అవసరం లేదు. రహస్యంగా పోయి ఎండిఓ ఆఫీసు గోప్యంగా ఓపెన్ చేయడం వలన అది ఎవరికి మంచిది కాదు, వాళ్ళకి మరీ మంచిది కాదు. సో దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 14 మందిని ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాము జిఎఫ్సిఎం కోర్టుకి, ఆనరబుల్ జిఎఫ్సిఎం కోర్టుకి. ఎందుకంటే ఇది ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సింది. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు, బిజి జనార్దన్ రెడ్డి సార్, వీళ్ళంతా వచ్చి మినిస్టర్స్ కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళంతా వచ్చి చేయాల్సిన కార్యక్రమం. ఏదైనా సరే ఒక కార్యక్రమం నియోజకవర్గంలో అధికారికంగా జరగాలంటే ఎమ్మెల్యే గారి ద్వారా అందరికీ ఇన్విటేషన్స్ వెళ్తాయి. ఎమ్మెల్యే గారు చెప్తారు, అన్ను పాల్గొంటారు, మినిస్టర్స్, డిప్యూటీ సీఎం అంతా వస్తారు, వచ్చి చేస్తారు. అలా కాకుండా అనధికారికంగా దీన్ని ఓపెన్ చేయాలని ప్రయత్నించి ఓపెన్ చేయడము అది చెల్లదు. ఎందుకంటే ఈరోజు నుంచి ఎక్కడా కూడా వాళ్ళు ఓపెన్ చేశామని అనుకుంటున్నటువంటి ఎండిఓస్ రన్నింగ్లో లేదు, ఉండదు కూడా. ఎందుకంటే అధికారికంగా కాదు. కాబట్టి ఇది చట్టవిరుద్ధం. దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, రాబోయే రోజుల్లో కూడా ఏదైనా అనధికార కార్యక్రమం చేపట్టినా, ఒక ర్యాలీ చేపట్టాలన్నా, లేదంటే ఏదైనా సరే అది పోలీసు పర్మిషన్ ఉండాలా. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దీన్ని ఎవరైనా సరే దాటితే చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాము. దాంట్లో అయితే అనుమానం లేదు. మేమంతా కమిటెడ్గా ఉన్నాం. డోన్ సబ్ డివిజన్ పోలీస్ అంతా దయచేసి మాకు అందరూ కోఆపరేట్ చేయండి. అన్ని పార్టీలు కోఆపరేట్ చేయండి.
ఏదనంటే మాతో మాట్లాడండి, సహకారం తీసుకోండి, శాంతి భద్రతలకి విఘాతం కలుక్కోకుండా, కామన్ మ్యాన్కి విఘాతం కలుక్కోకుండా అన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఉండడంలో ప్రశాంత వాతావరణం ఉంది. దాన్ని ఎవరు కూడా భంగం కలిగించవద్దు. అందులో భాగంగానే చాలా వరకు మేము మార్పులు తీసుకొని వచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే గారితో కమాండ్ కంట్రోల్ రూమ్ అయితేనేమి, ట్రాఫిక్ ఇవన్నీ చేపడుతున్నాం. ఎందుకంటే కామన్ మ్యాన్ బాగుండాలని, కామన్ మ్యాన్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు పోలీసు చూస్తూ ఊరుకోదు, ఉపేక్షించదు కూడా. ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయి. దీంట్లో ఎటువంటి అనుమానము లేదు. డోన్ సబ్ డివిజన్ పోలీస్ దానికి కమిటెడ్ ఉంది. థ్యాంక్ యూ. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి